ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల స్థలం లేని వారికి ఒక గుడ్ న్యూస్, మరొక వైపు బ్యాడ్ న్యూస్. ఎందుకనంటే గనక ఆగస్టు 15 లోపే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయో, కొంచెం అంటే అవి ఇంకా నిర్మాణం పూర్తిగా నోచుకోలేనటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా మీరు పొందాలి అని అనుకుంటే కనుక ఈ ఆగస్టు 15 లోపే డెడ్ లైన్ అంటూ కూడా రేవంత్ సర్కార్ కొన్ని గైడ్ లైన్స్ అయితే విధించింది. సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సరే ఈ లోపులోనే చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇళ్ల స్థలం లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఆల్రెడీ ఇళ్ల స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇచ్చి నిర్మాణ ఖర్చుల కింద ఇవ్వటం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు ఇళ్ల స్థలం లేని వారు కూడా చాలామంది అప్లై చేసుకుంటం జరిగింది. సో ఈ క్రమంలో ఏదైతే అపరిష్కృతంగా నిలిచిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉన్నాయో వాటిల్లోకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల పథక లబ్ధిదారులను పంపించాలన్నటువంటి ఒక ప్రోత్సాహం ఇచ్చి ఒక యోచనలో ఉన్నట్లుగా సీఎం రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఆగస్టు 15లోగా ఖచ్చితంగా ఆ యొక్క లబ్ధిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అప్రూవ్ లెటర్స్ కావచ్చు, లేకపోతే అందులోకి పంపించే ఒక ఏర్పాట్లు కావచ్చు, ఏదేమైనా సరే ఒక డెడ్ లైన్ ఆగస్టు 15కే డెడ్ లైన్ అన్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇంటి స్థలం లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటూ కూడా ఒక వార్తా కథనం అయితే ఇప్పుడు మనం వినవస్తున్నాం. ఆగస్టు 15లోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరగబోతోంది. లబ్ధిదారులను L2 కేటగిరీ కింద చెప్పినటువంటి అధికారులు రెండో జాబితాలో స్థలం లేని వారికి ఇళ్ల కేటాయింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ అర్హులకు 5 లక్షలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుతో పాటు ఆ యొక్క నిర్మాణ వ్యయం కింద సుమారుగా సేమ్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఏదైతే 5 లక్షలు ఇస్తున్నారో దీనికి కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించి 5 లక్షలు కూడా నిర్మాణ వ్యయం కింద ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గొప్ప ప్రయోజనం దక్కబోతోంది. ఇప్పటికే ఇంటి స్థలం ఉన్నవారికి ఈ పథకం కింద 5 లక్షలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం లేని వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ లబ్ధిదారులను L2 కేటగిరీ కింద చేర్చి రెండో జాబితాలో వారికి ఇళ్లను కేటాయిస్తామని పేర్కొంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15లోగా వారికి అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటి స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆగస్టు 15లోగా కేటాయించాలని మంత్రి పొంగులేటి ఆదేశించడం జరిగింది. ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వమే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుందని కూడా మంత్రి భరోసా ఇచ్చారు. ఇది లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి గొప్ప ఊరటనిస్తుందని కూడా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారనేది ప్రధానం కాదని, తాజా దరఖాస్తులను పరిశీలించి కేటాయింపులు చేయాలని మంత్రి కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పాత దరఖాస్తుదారులతో పాటు కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రయోజనం చేకూరబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్న తీరుకు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందని సాక్షాత్తు మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కొనియాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుతుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సొంత ఇల్లు కలిగి ఉండడం అనేది ఒక ప్రాథమిక అవసరం కాబట్టి ఈ పథకం ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇదిలా ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించిన తర్వాత వాటిని రెంట్కి ఇచ్చే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సైతం రెడీ అయిపోయింది. పేదలకు ఇండ్ల నిర్మాణ విషయంలో తమ ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి లోనేటువంటి ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఈ పథకంలో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లతో పాటు తాజాగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా
పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జోడించి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. పెండింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పూర్తికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు వచ్చే నెల 15 వరకు, అంటే ఆగస్టు 15 వరకు లోగా పంపిణీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి టార్గెట్ను ఎప్పటికప్పుడు ఏ మేరకు చేరుకున్నారనేటువంటి అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పెండింగ్ డబుల్ బెడ్రూమ్ల పూర్తితో ఒక్క దెబ్బకు 3 పెట్టెలు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందన్నట్లుగా తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి అర్హులైన పేదల ఇళ్ల నిర్మాణ కలను సాకారం చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. గత సర్కార్ పెండింగ్లో డబుల్ బెడ్రూమ్ బాధితులను ఆదుకోని సర్కారు మంచి పేరు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ను జనంలో పలుచన చేయొచ్చనే రాజకీయ లక్ష్యం నెరవేరుతుందని కూడా ఆశిస్తున్నారు. దీంతో తమ ఓటు బ్యాంక్ కాపాడుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించవచ్చనే భరోసాతో కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ అర్హులకు 5 లక్షలు కేటాయించి ఇండ్లు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. గతంలో నిర్మాణం పూర్తయి అర్హులకు పంపిణీ చేయకుండా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర దినోత్సవ కానుకగా అందించాలని నిర్ణయించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తయి పంపిణీకి నోచుకోకుండా పాడవుతున్నటువంటి ఇళ్లు అర్హులకు అందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వీరి విషయంలో దరఖాస్తు ఎప్పుడు చేశారనే విషయాలు పట్టించుకోకుండా పేదలకు ఇండ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని కూడా రేవంత్ ఆదేశించారట. కేసీఆర్ కన్న కలగా చెప్పుకునేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి ఉద్యమ సమయంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలు యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసిందే. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ సకాలంలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితి, పూర్తి చేసినా కూడా అర్హులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసినటువంటి దుస్థితి. చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తున్నాయని ఉన్న గుడిసెలను, రేకుల షెడ్లను తొలగించి పునాదులు కట్టి ఏళ్లకేళ్లుగా ఎదురు చూస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళంతా సర్కారు సహాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యకు కాంగ్రెస్ సర్కారు పరిష్కారం చూపెడుతుందంటూ కూడా పలువురు రాజకీయ కోవిదులు సైతం కొనియాడుతున్నారు.